దేవుని సన్నిధిలో ఒక బిడ్డ పెరగటం అనేది ఎంత క్షేమమో ఆలోచన చేయండి. దేవుని సన్నిధిలో ఒక బిడ్డ పెరిగితే దేవుని పట్ల అవగాహన కలిగి ఉంటాడు. దేవుని సన్నిధిలో ఒక బిడ్డ పెరిగితే దేవుని మీద ఆలోచన కలిగి ఉంటాడు. దేవుని ఉనికి ఏంటో, ఆయన ప్రత్యక్షత ఏంటో, ఆయన గొప్పతనం ఏంటో, ఆయన ఎలాంటి దేవుడో చిన్న వయసులో నుంచి ఆ బిడ్డ తెలుసుకోగలుగుతాడు. హల్లెలూయా. ఆలోచన చేయండి. కానీ చిన్న వయసులో నుంచే ఆలోచన చేస్తే పిల్లలు చెడిపోవటానికి ఇంకో కారణం కూడా ఉంది. దేవుని సన్నిధిలో దేవుని బలిష్టమైనటువంటి రెక్కల నీడన బిడ్డల్ని పెంచటం మానేసి ఇంకో నీడలో పెంచుతున్నారు. అదే నీడో తెలుసా? సాతాను యొక్క పడగ నీడ. తెలుసా? అది కూడా నీడే. దేవుని యొక్క దక్షిణ హస్తము యొక్క రెక్కల నీడ వేరు, సాతాను యొక్క పడగ నీడ వేరు. సాతాను పడగ నీడ మొదట్లో ఎలా ఉంటుందంటే అది కూడా నీడే, బాగున్నట్టుగానే ఉంటుంది, కానీ తుదకి అది నాశనానికి నడిపిస్తుంది.